వాట్ ఇటు దిగి బ్రిడ్జ్కి ఇటు దిగి వెహికల్ వేసుకొని వెళ్ళిపోదాం పండి పాటన్ అవుదాం పండి పట్టనా? ఓకే ఓకే ఓకే. అర్థం కాదు ఎవరు ఏం చెప్తున్నారు. బ్రిడ్జ్కి ఇటు పక్క దిగి వెహికల్ తీసుకొని వాల్టెల్ మార్లో ఉన్నది ఒకటి. ఓకే, ఎవరు రావట్లేక మనతోనే ఒక టీం వస్తుంది లెఫ్ట్ లో. వాటర్ ట్రీట్మెంట్ ఫ్లైట్ పాత్ ఉంది నా పక్కనే ఉంది. దాదా నాకు ఎందుకు కావాలని వస్తారని ఫీలింగ్ వస్తుంది ఎవరో ఒకరు. నెక్స్ట్ టైం రాకుండా చేద్దాంలే. తీసుకోవడం లేదు. వాళ్ళు మనతోనే వస్తున్నారా? బ్రిడ్జ్ కట్ ఏమున్నాయి? బ్రిడ్జ్కి ఎంట్రన్స్ లో వెహికల్ ఉంటుంది చూడు, బస్సు ఏదో ఒకటి ఉంటుంది. మనం ఆడదాకా పోలేం కదా ఇంకా. ఇక్కడ ఉన్నారు మొత్తం వాళ్ళు. దిగిపోయారులే అక్కడ లాంగ్ బ్రిడ్జ్ స్టార్టింగ్ లో వెహికల్స్ ఏం లేవా? అక్కడ లాంగ్ హౌస్ ఉంటే అక్కడ ఆగిలే. రామర్ ఎంటర్ అవుతున్నాయి, గన్స్ ఎంటర్ అవట్లా. బస్ దగ్గర ఉంది, బస్ ఉందంట. ఓన్లీ ఆమర్ ఎంటరింగ్, నో గన్స్. Bro, pick up bill start. ఒక్క సెకండ్, ఇది పిక్ అవ్వట్లా బ్రో. ఒక్కటి పిక్ అవుట్ వచ్చేస్తా. పెడతా ఆడ ఎట్లా ఆడిపియాలో రోలర్ అడుగుతాను. యా నువ్వే అయిపోయినాకనే అడుగుతా. మామూలుగా నువ్వే అంటావు కదా రోల్ అక్కడ 2 సార్లే రోహన్ కాల్ ఇచ్చింది. నేను ఒకసారి, నువ్వు ఒకసారి, నేను ఒకసారి ఇచ్చింది అంతే. నీది చాలా సార్లు వచ్చింది. ఉంది కదా వదిలేసి. నేను ఫస్ట్ రెవ్ అన్నా, కాకపోతే అది చాలా లో ఉంది దీని పేరు అంత అన్నా. అదే నాకు నీ వాయిస్ నాకు అక్కడ రెబ్బు అంటే నేను ఏ సిచ్యువేషన్ లో పట్టుకున్నా చూసావా అసలు రెబ్బు? ఆ టైం అప్పుడు అన్నలే పికప్ తీసుకోండి. ఇది ఏడా ఆగుతుంది బొచ్చుల వెహికల్. అది ఇంకో పికప్ ఇక్కడ ఇంకోటి ఉంది. అదే వదిలే ఇప్పుడు ఆ మూమెంట్ వదిలే. అదే వదిలేసి అదే అంటున్నా. కానీ 2 గేమ్లు కొడదాం తీ. పాయింట్లు ఎక్కువ పెట్టచ్చు బాయ్, పెద్ద లాభం ఏం కాదు. పెద్ద లాభం ఏం కాదు, ఇది లాభే కాదు కానీ సిచ్యువేషన్ బ్రో 183 అంతే. ఇలా అంతే వస్తుంది. రూమ్ పెట్టేవాడు నా వెహికల్ పక్కకు తిరిగిపోతుంది. షేడ్ పోయినట్టు పడింది, దిబ్బ పక్కకు తిరిగింది. మిరాడో దొరికింది, గ్యారేజ్ లో వెహికల్ తీసుకున్న ఒకళ్ళు. ఇంకో మిరాడో కూడా ఉంది. మార్కి ఎవరో నేను తీసుకుంటా. వచ్చిన డిమాండ్ నిన్న గ్యారేజ్ ఎత్తుకురా. కూప్ తీయో. కూప్ నీకు నచ్చింది తీసుకో, నేను కూపే వాడతలే. కూపు మిరాడో ఉండేది, కావాలంటే నేను మిరాడో ఇస్తా. దేంట్లో? గ్యారేజ్ కొంతమందికి నచ్చుతుంది అయ్యా అది. ఏదో ఒకట్లే వెళ్ళిపోయేటప్పుడు చూద్దాం. అయ్యి వస్తుంది. అదేగా 150 వచ్చింది సార్. సెట్ అవుతుంది కానీ వీళ్ళు సెట్టింగ్ అయ్యారుగా, చెక్ చేసుకోవాలి. మనది పాటోనా అని చాలా తక్కువ మందికి తెలుసు. ఏమైందంటే అక్కడ
ఆ మ్యాచ్ ఫైట్ కంటే ముందు చెప్తున్నా సినారియో రౌండ్ మ్యాచ్. మ్మ్. ఇక్కడ ఎనిమిస్ వచ్చిరంటే నాకు అంటే ఇక్కడ అంటే ఆ చుట్టుపక్కల ఏడొచ్చారు నాకేం తెలుసు. యా పోయి మళ్ళీ కాంపౌండ్ కొద్దినా నేను. ఆహా, సరే వదిలేసే. నీకు ఎక్కడ ఉన్నా తెలిసినా తెలియపోయినా నువ్వు వచ్చేచ్చు కదా, మనం వెళ్ళిపోయేటోళ్ళం కదా లెఫ్ట్ నుంచి. ఈఎంపీ జోన్ పడ్డది అయ్యా, దరిద్రం అది. ఆ టైంలో పడలే అనుకుంటాను, మనం వెళ్ళిపోయేటోళ్ళం ఆడ నువ్వు ఆగినప్పుడు. నేను ఆగినప్పుడు పడలే. లెఫ్ట్ ఒక వెహికల్ బస్సు పోయింది, ముందు కాంపౌండ్ లో ముగ్గురు తిరుగుతున్నారు. కాంపౌండ్ లో ముగ్గురు ఉన్నారు అక్కడ నాకు ఏం చేయాలో అర్థం కాలే సడన్ గా. నీకు అక్కడ ఇన్ ద సెన్స్ ఇంకా హైలైట్ ఏంటంటే నువ్వు ఫైట్ ఇనిషియేట్ చేస్తావని అసలు మేము అనుకోలే, వెళ్ళిపోదాం అనుకున్నాం. సింపుల్ గా నేను ఫైట్ ఇనిషియేట్ చేద్దామని కూడా అనుకోలే. అక్కడ మీరు ఆగిపోయినప్పటికీ అక్కడ నువ్వేం చేయలేవు. మీరు స్ట్రైట్ డైరెక్షన్స్ వెళ్తున్నారు కదా, ఐ మీన్ రిడ్జ్ స్ట్రైట్ వెళ్ళిరా. నేను రిడ్జ్ సైడ్ వచ్చిరేమో ఎనిమిస్ అని అనుకున్నా, చూస్తే నా ముందే 3 వెహికల్ ఉన్నాయి. అసలు మనం వెళ్ళిపోదాం అనుకున్నాం కదా, అప్పుడు ఆగడం దేనికి అంటున్నా నేను. మనం రొటేషన్ లో ఉన్నాం కదా. నువ్వు కొంచెం ఎక్స్పోజ్ అవుతున్నావు, అది చూసుకో. నేను అక్కడ ఎందుకు ఎక్స్పోజ్ అయ్యానంటే ఇద్దరిని కొట్టిల్లు కాంపౌండ్ లా, ఓకేనా. ఇంకొకడు బ్యాక్ ఎక్కడ ఉన్నాడు కాంపౌండ్ లో కాదు, ఇంకొకటి కొట్టింది రైట్ సైడ్. ఒకడు బయట హిల్ పైన ఉన్నాడా? హిల్ పైన కాదు, కాంపౌండ్ దగ్గరనే రాయి దగ్గర. కాంపౌండ్ లో ఎంత అదే మొత్తం మనకు ఎంత మంది? 4 ఉండేనా? ఫుల్ టీమ్ అది, ఓకేనా. లూట్ చేస్తున్నాం కదా అని చెప్పి మాట్లాడుతున్నా కానీ నేను. బాగుంది. నాకున్న ఇన్ఫోకి ఒకడు వెనకాల ఉన్నాడు, ఇద్దరిని నాక్ ఇచ్చిల్లు కాంపౌండ్ లో, ఇంకొక్కడే ఉంటాడు కదా అని నేను. అయితే నేను వెళ్ళేటప్పుడు ఏమైందంటే అక్కడ స్మోక్ పడ్డది షాక్ లో, సారీ అక్కడ కాంపౌండ్ లో. వాడు అక్కడే ఉన్నాడు కదా అని చెప్పి నేను ఏడేస్తున్నా. వాడు లెఫ్ట్ పీకి అటు విండోలోకి వెళ్ళి కొట్టేసిండు. నాకు అక్కడ స్కోపులు ఉన్నాయి, గన్నే దొరకలే, ఏకేమే ఉంది నాకు అక్కడ. నేను పెట్రోల్ బంక్ లో ఫ్యూల్ కొట్టించుకొని స్టార్ట్ అయిపోతాం. అదే అయితే నేను కూడా ఇప్పుడు పెట్రోల్ పంప్ వెళ్తున్నా. అక్కడ నేను చెప్పిన పాయింట్ ఏంటంటే, నేను ఒకళ్ళు 1v1 తీస్తే 3 మ్యాన్ అవుతారు కదా, వేరే టీం వాళ్ళ టీమ్మేట్స్ పుష్ అయ్యేలోపు 3 మ్యాన్ అయిపోతారు కదా 1v1 తీస్తే అంటున్నా నేను. వీళ్ళేమంటారు ఇప్పుడు 2v1 తీసుకొని తర్వాత రేవు తీసుకుంటే అయిపోతుంది కదా అంటారు. ఈ గ్యాప్ లో టీం పుష్ చెప్తున్నా. 2v3 ఫైట్ తీసుకునేది ఈజీ ఉంటుందా, 3v3 తీసుకునేది ఈజీ ఉంటుందా? నేనేమంటున్నా అంటే నాకు రేపు రాదు కదా, నేను రేపు ఇవ్వలేను కదా అన్న సిచ్యువేషన్ లో అట్లా మాట్లాడినా. నేను అక్కడ కూడా చెప్పిన, నీకు గేమ్ లో ఉన్నప్పుడే చెప్పిన, నిన్ను అనలేరు అని అంటే కూడా నువ్వే రియాక్ట్ అవుతున్నావు. కూపు ఉంది ముందట, తీసుకోండి కావాలంటే. నాకు టోకెన్స్ ఇస్తా, నేను M4 కొనుక్కుంటా. నో టోకెన్స్. అనుకున్నాకండి రిపేర్ ఇక్కడ స్మోక్స్ ఉన్నాయి. మార్క్ ఇస్తున్నది రిపేర్ కొనకండి, నా దగ్గర ఉంది. నా కాడ ఇక్కడ ఒక స్మోక్ మాలే ఉంది. వెహికల్ తీయలేగా, కూప్ కూడా తీయలేదు. ఇక్కడ రోడ్ మీద కూడా కూప్ ఉంది, నేను యూజ్ చేస్తున్నా. సామాన్లు పెట్టినా దాంట్లో చాలా కావాలనుకోండి మీరు ఇరికితే స్కిన్ పెట్టి తీయొచ్చు. ఆ కూప్ ఎవరు తీస్తాడు? ఎవడో ఒకటి వెనకాలకు రావాలి, అదే చేయాలి. అక్కడ నేను డైలీ నువ్వు రివ్యూ అన్న అయిపోయేది, ఒకళ్ళు రివ్యూ అండి అబ్బా అంతే చెప్తాను. నెక్స్ట్ టైం అయినా కూడా ఇంటెంట్ ఆయన కూడా ఇనిషియేట్ చేద్దామని ఆడిండు, కానీ వాళ్ళు టక్మని తీసేసుకుని వచ్చేచ్చు అనుకున్నారు, కానీ అది అవ్వలే. నేను హీలే వస్తున్నా. యా నేను 1 HP చేసా. డెవిల్ నాక్ అయ్యి ఉండకపోతే తీసేవాడిని తెలుసా. అక్కడ చూడు నా పియో ఒమేగాకి పెట్టా గ్రూప్ లో. ఈయన పడింది అన్నాడు కానీ మొత్తం నా బుల్లెట్లే పడ్డాయి. ఆయన కొట్టుంటే పడేటోడు. డెవిల్ కొట్లే, ఆడ ఏం కొట్లే అయ్యా. డెవిల్ కొడుతున్నా బ్రో చూసావా, డెవిల్ పడ్డాయి అన్నాక M4 తో కూడా కొట్టాను నేను 2 బుల్లెట్లు. టోకెన్స్ ఇవ్వండి నాకు 2. ఇక్కడ షాప్ ఉందా? లేదు బ్రో, టోకెన్స్ ఏం లేవు. స్టేషన్ తర్వాత వేరే కావాలి క్యారీ వెహికల్ పెట్టుకోరా. తీసుకో. పద
నా కాడ M416 ఉంది. నాకు 2 టోకెన్ ఇస్తే M4 కొనుక్కుంటా, వెళ్ళిపోదాం. కిల్ ఫీడ్ రెడీ చేసుకోండి. రోహన్ కాల్స్ కొంచెం కామ్గా రోహన్, మరి అగ్రెసివ్ ఇస్తున్నా తెలుసా. నువ్వు ఎట్లా చెప్తున్నా తెలుసా, ఏ బండి 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 అంటావు అంటే ఫస్ట్ నేనే ప్యానిక్ అయిపోతానా. ఆ కాల్ ప్లేయర్స్ నువ్వు ఇచ్చేది ఏదో నాకేమో అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఇందాక అంతే, ఇందాక డెవిల్ సెట్ చేసుకుంటాడు, చూసుకుంటాడు. నువ్వు చెప్పేదానికి ఇంకా లేచిండు ఆయన దానిపైన. అవును, మనం అట్లా అయిపోయినావు. వాడు నా ముందు నుంచి డెవిల్ కొడుతున్నాడు అక్కడ. ఆయన చెక్ చేసుకున్నాడు. రోడ్డు మీద పోతాడు. ఆగిండు బ్రో. వీళ్ళు ఫైట్ కోసం వస్తున్నట్టున్నారు ఇక్కడ మా ముందే. కాంపౌండ్స్ లేదు, లెఫ్ట్ కొండకి వెళ్ళిండు. ఓకే ఓకే, అనుకనే కూపు ఎక్కడ ఉంది? వాటర్ వెహికల్ వెనకాల, వాటర్ మనోడే. ఓకే ఓకే, నాకు టోకెన్స్ ఇవ్వండి, ఇంక గన్ కొనుక్కుంటాను. అక్కడ గన్ లేదు, ఒక 2 ఇవ్వండి. నేను చూడలేదు. తెలీదు, బగ్గి ఆపిండొచ్చు. బగ్గి ఆగలే, బగ్గీతో ఆగలే. ఓకే, లెఫ్ట్ నుంచి రొటేట్ అవుదాము. స్టార్ట్ అవుతున్నా నేను. వస్తున్నా వెహికల్. ఈజీ. నాగర్ 4 ఉన్నాయి, ఒకటి ఇస్తా. మిరాడో ఉంది ఫ్రెష్. మార్క్ ది లొకేషన్. క్రాస్ ఎక్కి వాటర్ వెహికల్ స్ట్రైట్ గా ఎక్కదు, చచ్చిపోతుంది అది. బ్రదర్ తట్టుకోలేదు, హ్యాండిల్ చేయలేదు బ్రదర్. ఇట్ లెఫ్ట్ లో చుమాసరా ఇక్కడ ఎనిమిస్ అనిపించారు నాకు. చూడదు ఏంటి గ్లిచ్ లో సంథింగ్ ఏదో కనిపించాయి ఇక్కడ మ్యాప్ లో మార్కిచ్చాయి చూడు. నా గ్లిచ్ లో అయితే ఏం కనిపించలేదు అయ్యా, అసలు ప్లెయిన్ సర్ఫేస్ కనిపిస్తుంది నువ్వు పెట్టిన సైడ్. అయ్యా గుద్దుతా చర్చ్ వెళ్తున్నాను. చర్చ్ లోటెడ్, ఖాళీ, నో మూమెంట్. చర్చ్ జోన్ పడినాక చర్చ్ ఆగి నెక్స్ట్ జోన్ పోయేదాం. చూడు బ్రికాస్ లాంగ్ ఖాళీ ఉంటాయి అప్పుడు వస్తాం అక్కడికి. ప్రెసెంట్ అయితే ఏం మూమెంట్ లేదు అడగడం. ఏంటి లూటెడ్ ఇది లేకపోతే ఇప్పుడు లూట్ చేశారా? లూటెడ్ కానీ ఇది మీరు పోండి, వచ్చేసేనా లేకపోతే వెయిట్ చేసి వస్తా. బ్యాగ్ అండ్ క్లియర్ చేసుకుని వద్దాం. ఫ్యూయల్ ఫిల్ చేస్తున్నా. ముందు వేరే హౌస్ ఉన్నారు లెఫ్ట్ సైడ్. ఓకే, లాంగ్ హౌస్ పెట్టుకుంటున్నా వెహికల్. అదే నాకేం వెహికల్స్ కనబడట్లే. ఫైరింగ్ వచ్చింది ఆ డైరెక్షన్. ఫైర్ నేను అదే అనుకున్నా. చూసుకో, వేరే హౌస్ వెళ్దాం బా. చలో ఉంటే అటు వెళ్ళి ఆ రిజ్ పట్టుకొని ఫైట్ తీసుకుందాం. ఎనిమిస్ ఉంటాయి. వెళ్తున్నా, నేను స్టార్ట్ అవుతున్నా. నేను స్టార్ట్ అయిపోయినా.
మూవ్ అవుతున్నా బై రోడ్ వెళ్తున్నా నేను రైట్ బ్రిక్ ఉండొచ్చు. డోర్స్ అయితే క్లోజ్ కనిపించినాయి నాకు ఫామ్ హౌస్వి. లూటెడ్. ఇటు డోర్ ఓపెన్ ఉంది. హిల్ మీద ఉన్నారు. హిల్ మీద ఉన్నారు. ఓకే ఓకే కనిపించిండు. బగ్గి రొటేట్ అవుతుంది చూడండి. ఈ ముందే ఉన్నాడు. ఓకేనా ఇక్కడే ఉన్నాడు. ముందే ఉన్నాడు. లాంగ్ హౌస్ మీదకి ఎక్కుతాము. మనకు జోన్ లేదు. పర్లేదు వాళ్ళతో ఫైట్ తీద్దాం. నేను రైట్ ఆడతానా? వెళ్ళు. నేను చెక్ చేసుకుని ఆడాలి. నేను లాంగ్ హౌస్ లో ఉన్నా. విమానం కూడా రైట్ వెళ్తుండు. ఒకడైతే ఇక్కడే ఉన్నాడు. నాకు ఇటు వ్యూ లేదు అబ్బా. ఏదో అనుకున్నా బ్రో. ఆడున్నాడు తెలుసు. వెహికల్ చేసిండు. అక్కడ ఒకడు ఉన్నాడు. నేను ఫ్యూయల్ వాడుకుంటున్నా. వెనకాల నుంచి వెహికల్ ఒమేగా మన లేదు వెళ్ళిపోయింది. వెహికల్ కూడా ఎట్లకి వెళ్ళిపోతాను. నా మీదకి వచ్చిల్లు. ఇక్కడ ఆగిల్లు బ్రిడ్జ్ లో. రావాలి మీ బ్యాక్ రావాలి. నైస్ డామేజ్ నా కిల్ కన్ఫర్మ్ అయిపోయింది. బగ్గి వెళ్ళిపోయింది కాబట్టి దానికోసం ఓపెన్ కాకుండా. నేను చూసుకుంటాను వెళ్ళు. అయినా కూడా లాంగ్ వెళ్తే నీకు వెనకాల నుంచి పడతాయి మన సైడ్ నుంచి. క్లియర్ అంటే నేను వేసుకుంటా. ఫైట్ అవుతుంది కానీ మనం చెప్పలేము ఇది. నన్ను కొట్టేసిండు అన్న వీడు. రేటోస్ బాయ్. ఇక్కడ పన్నాడు. నా వెహికల్ పెడితే సేఫ్ అవుతా. వెహికల్ నా ముందు పెట్టు సేఫ్ అవుతా. అక్కడ పెట్టి అది వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోతుంది. తాకిదే నా వెహికల్ కూడా తీసేస్తారు వాళ్ళు. పడింది. ఇద్దరు లెఫ్ట్ లో వెహికల్ వచ్చింది. స్మోక్స్ బ్యాక్ వెళ్ళారు. కొంచెం బ్యాక్ వెళ్ళి వాళ్ళు. ఏం కాదు. నీకు 2 వెహికల్స్ పోయినాయా? నా వెహికల్ తీయచ్చేమన్నా. డామేజ్ అవుతే నా దగ్గర అది ఉంది. వెళ్ళిపోయింది వెహికల్. పోనీ ఒమేగా ముందు నుంచి పోలేం. పడుతున్నాయి అబ్బా. స్మోక్ వేసిన ఒకటి. అవుట్. వెహికల్ డామేజ్. స్మోక్స్ ఉన్నాయా? స్మోక్స్ వేసుకొని ముందుకు పుష్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ ఫుల్ కిల్. ఏం చేస్తాండి వాటర్ బాయ్. లెఫ్ట్ స్మోక్ చేసి పుష్ చేద్దాం. మీరు ముగ్గురు పుష్ చేస్తే ఏడు పెట్టుకుంటా నేను. రెండు ఇచ్చిన చూడు. 2 పడేసిన చూడు. వెళ్ళిపో. మూవ్. రైట్ సైడ్ డామేజ్. ఇక్కడికి ఎక్కండి. నైస్ నాక్. ఇక్కడ
మీరు ఆడ తీసుకోండి. Marked a vehicle. వాడు కిల్చర్ అయింది బన్నీ. అయిపోయింది ఏం కిల్చర్ చేయలేదు. చేశాడు చూడు. అబ్బా ఎదురుగా నుంచి నెంబర్ 1 వాడు. బ్యాక్ వస్తున్నా నేను. నాకు ఫస్ట్ ఎయిరా, నాకు ఫస్ట్ ఎయిడ్. నేను వేస్తున్నా చూడు. థ్రోయబుల్స్ ఆఫ్ చేసిండు వీడు. లాంగ్ Time నుంచి లేదు, bye. నిలబడు ఎవరా? టైం లేదు. ఇందులో నాకు ఎగ్రెస్ అవ్వాలి. అరే రిమోండ్రో ఇగో బన్నీ ఫస్ట్ ఎయిడ్ తీసుకో. పడే ఆయన లేపు. వాళ్ళు జోన్కి వెళ్తున్నారు. జోన్ రోహన్ రివైవ్ ఇయ్యొచ్చు కదా రోహన్. ఇద్దరు వెళ్ళిపోయారు కదా అని చెప్పి చూసాను. అవ్వదులే, కూపులు ఎక్కించుకో. ఓ పని చేయి, కూపులు Marked ఎక్కించుకో. a vehicle. అవుతుంది అబ్బా. నేను లెఫ్ట్ నుంచి కొడుతున్నా. అవ్వదు. జోన్ టచ్ అయిపోయింది. Watch out. Watch out. వాడు ఇట్రా. అయ్యా ఒమేగా అవును. Help. ఆడ ఏడ ఆపని చెప్పు. ఆపనికి ఏ ప్లేస్ ఉంది? ఇక్కడ ప్లేస్ లేదు ఆపడానికి. మ్యాచ్ చేశాడు. మీరు బతుకున్నారా? వెహికల్ టైర్ పోయింది, వెనక టైర్. వెహికల్ ఆల్రెడీ పొగలు వచ్చేసింది, పికప్ అందుకోలే కదా అండి. వీడికి పడతాను. ఎవరో వాడు నాకు టైంలో రెవ్ ఇవ్వకుండా ఎందుకు చెప్పు. ప్లేయర్ డౌన్ లో ఉన్నాడు, జోన్ స్టార్ట్ అవుతుంది, వెళ్ళిపోతాం కదా.